185 మంది బరిలో నిలవడంతో దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం ఇప్పుడు మరో రికార్డు సృష్టించబోతోంది. ఇందూరు నియోజకవర్గం ఓట్ల లెక్కింపులోనూ ప్రత్యేకతను చాటుకోనుంది. ఇందూరులో ఫలితం తేలడానికి దాదాపు 30 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అంటే దేశవ్యాప్తంగా ఫలితాలు వెల్లడైన తర్వాత రోజు నిజామాబాద్ ఫలితం రాబోతోంది. నిజామాబాద్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపులో ప్రత్యేకత చాటుకోబోతోంది. మొత్తం 1788 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లను 2 జిల్లా కేంద్రాల్లో లెక్కించనున్నారు. జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి ఈవీఎంలను జగిత్యాల జిల్లా కేంద్రంలో, నిజామాబాద్ జిల్లాలోనూ 5 అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎంలను డిచ్పల్లిలోని క్రిస్టియన్ వైద్య కళాశాల భవనంలో లెక్కించనున్నారు. 185 మంది బరిలో నిలవడంతో 12 బ్యాలెట్ యూనిట్లలో 185 గుర్తులు, నోటా ఆప్షన్ కలిపి 186 గుర్తులు ఉంటాయి. వీటన్నింటినీ లెక్కించడానికి సుదీర్ఘ సమయం పడుతుందని ఎన్నికల సంఘం చెబుతోంది. అసెంబ్లీ నియోజకవర్గానికో లెక్కింపు కేంద్రం ఉంటుంది. ప్రతి రౌండ్ను 7 చోట్ల లెక్కిస్తారు. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో రౌండ్కు 14 టేబుళ్లపై లెక్కించారు. ఇక్కడ 18 టేబుళ్లపై నిర్వహిస్తారు. 18 టేబుళ్లపై 216 బ్యాలెట్ యూనిట్లు ఒక్క కేంద్రంలో లెక్కించాల్సి ఉండడంతో ఎక్కువ ప్రదేశం అవసరం ఉంటుంది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 7 కేంద్రాల్లో జరిగే ఓట్ల లెక్కింపును ఒక రౌండ్గా పరిగణిస్తారు. కంట్రోల్ యూనిట్లో ఆ పోలింగ్ కేంద్రంలో పోలైన ఓట్ల సంఖ్య ఉంటుంది. అభ్యర్థి వారీగా ఓట్లు తేలాలంటే బ్యాలెట్ యూనిట్లలోని నోటా వరకు గుర్తులను వరుస క్రమంలో నొక్కి లెక్కించాలి. ఇందుకు ఎక్కువ సమయం పట్టనుంది. నిజామాబాద్లో మొత్తం 1788 కేంద్రాల ఓట్లను లెక్కించాలంటే 14కు పైగా రౌండ్లు పట్టే అవకాశం ఉంది. 14 రౌండ్ల ద్వారా 1764 పోలింగ్ కేంద్రాల లెక్కింపు పూర్తవుతుంది. మిగిలిన 24 కేంద్రాల ఈవీఎంలను 15వ రౌండ్లో లెక్కించాల్సి ఉంటుంది. ఇలా ఒక రౌండ్ లెక్కింపు పూర్తి కావడానికి సుమారు 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఒక్కో రౌండ్కు 2 గంటలు పడితే మొత్తం కౌంటింగ్ పూర్తి కావడానికి 30 గంటలు పట్టే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఇందూరు ఫలితం మే 23న కాకుండా మరుసటి రోజు వరకు వేచి ఉండాల్సిందే. అంటే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు మొత్తం వెలువడిన తరువాత నిజామాబాద్ ఫలితం చిట్ట చివరిలో ప్రకటిస్తారు.